అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మనం ఈరోజు ఒక కొత్త టాపిక్ నేర్చుకోబోయే ముందుగా నేను ప్రీవియస్ వీడియోలో మీకు ఇచ్చినటువంటి ఛాలెంజ్కి ఆన్సర్ చూద్దాం. దానికి ఎన్ని విధాలుగా మనం ఆన్సర్ చేయొచ్చు అనేది నేర్చుకుందాం. నెక్స్ట్ ఈరోజు కొత్త టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో నేను మీకు ఇచ్చినటువంటి ఛాలెంజ్ వచ్చేసరికి దీని ధర ఎంత, దీని ధర ఎంత అనేది మనం ఎలా చెప్తాం, ఎన్ని విధాలుగా చెప్పచ్చు ఇప్పుడు ఒకసారి చూద్దాం. దీన్ని మనం చాలా విధాలుగా చెప్పచ్చండి. ఫస్ట్ సింపుల్ వేలో ఎలా చెప్పాలి చూద్దాం. హౌ మచ్ ఈజ్ దిస్, హౌ మచ్ ఈజ్ దిస్, ఇది ఎంత, ఓకేనా, ఇది ఎంత అని మనం సింపుల్గా రోజు డైలీ మాట్లాడుకుంటాం కదా, అలా చెప్పచ్చు. ఇంకా హౌ మచ్ డస్ దిస్ కాస్ట్, హౌ మచ్ డస్ దిస్ కాస్ట్ అంటే ఇది కొనడానికి ఖర్చు ఎంత అవుతుంది, ఓకేనా. హౌ మచ్ డస్ దిస్ కాస్ట్ అనమాట. ఇది కూడా ఇలా కూడా చెప్పచ్చు. ఇంకోటి వచ్చేసరికి వాట్ ఈజ్ ద ప్రైజ్ ఆఫ్ దిస్, వాట్ ఈజ్ ద ప్రైజ్ ఆఫ్ దిస్, దీని ధర ఎంత, దీనికి ప్రైజ్ ఎంత అంటూ ఉంటాం కదా, ఇలా చెప్పచ్చు. ఇంకా మనం పొలైట్గా అడగాలి అంటే కనుక కుడ్ యూ టెల్ మీ ద ప్రైజ్ ఆఫ్ దిస్, కుడ్ యూ టెల్ మీ ద ప్రైజ్ ఆఫ్ దిస్, దయచేసి కొంచెం దీని ధర చెప్పగలరా అని పొలైట్ రెస్పెక్ట్గా అన్నమాట. ఇంకా వాట్స్ ద కాస్ట్ ఆఫ్ దిస్ ఐటమ్ అంటే ఈ వస్తువు, దిస్ ఐటమ్ అంటే ఈ వస్తువు ఖర్చు ఎంత, ఈ వస్తువు యొక్క కాస్ట్ ఎంత అని కూడా చెప్పచ్చు. వాట్స్ ద కాస్ట్ ఆఫ్ దిస్ ఐటమ్ ఒకటి. మళ్ళీ ఇంకా చెప్పాలంటే హౌ మచ్ డూ యూ ఛార్జ్ ఫర్ దిస్, దీన్ని ఎంత కమ్ముతారు, హౌ మచ్ డూ యూ ఛార్జ్ ఫర్ దిస్, ఇది ఎంత కమ్ముతారు. ఇవన్నీ కూడా రకరకాలుగా మనం ఇంగ్లీష్లో చెప్పచ్చు అనమాట. దీనికి పర్టికులర్గా వేలోనే చెప్పాలి అని ఏం లేదు, ఎవరి వే వాళ్ళది. అర్థమైంది కదా. సో కమింగ్ టు ది టుడేస్ వొకాబులరీ, అడ్వాన్స్డ్ వొకాబులరీ మనం నేర్చుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి కల్ప్రిట్. కల్ప్రిట్ అంటే దోషి, అపరాధి, నేరస్తుడు, నేరం చేసిన వ్యక్తి, నేరానికి కారణమైన వాడు అని అర్థం అన్నమాట. దీన్ని మనం జనరల్గా ఎలా చెప్తూ ఉంటాం, క్రిమినల్, అఫెండర్, సస్పెక్ట్ అని చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో కల్ప్రిట్ అని చెప్తామన్నమాట. ఎలా పలుకుతాం ఒకసారి నాతో పాటు పలకండి. కల్ప్రిట్. ఇక్కడ బాక్స్లో ఉన్నది చంకు మెదడు. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ కోసం చెప్తున్నా. సో చంకు మెదడు అంటే చంక్స్ అంటే ముక్కలు. ఒక పదాన్ని ముక్కలుగా విడదీయడం వల్ల ఎంత నోరు తిరగనటువంటి పదమైనా ఈజీగా ప్రొనౌన్స్ చేయొచ్చు అనమాట. ఆ విడతీసిన ముక్కల్ని ఏమంటాము, సిలబల్స్ అంటాము. సిలబల్స్ అంటే ఇక్కడ కల్ప్రిట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి, 2 సిలబల్స్ ఉన్నాయి. దీన్ని మనం ఎలా పలకాలి, మళ్ళీ ఒకసారి నాతో పలకండి. కల్ప్రిట్, కల్ప్రిట్, కల్ప్రిట్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేస్తామన్నమాట. దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా ఎలా మాట్లాడచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. హీ ఈజ్ ద రియల్ కల్ప్రిట్, హీ ఈజ్ ద రియల్ కల్ప్రిట్ అంటే అతనే నిజమైన దోషి, అతనే నిజంగా నేరం చేశాడు, అతనే ఆ నేరానికి కారణం అని అర్థం అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ది పోలీస్ కాట్ ది కల్ప్రిట్, ది పోలీస్ కాట్ ది సస్పెక్ట్ ఆర్ క్రిమినల్ ఆర్ అఫెండర్ అని చెప్పాల్సిన సందర్భంలో మనం కల్ప్రిట్ అని సెంటెన్స్లో యూజ్ చేసి మాట్లాడచ్చు అనమాట. కాట్ అంటే పట్టుకున్నారు అని అర్థం, పోలీసులు నేరస్తుడిని పట్టుకున్నారు అని అర్థం. సో అర్థమైంది కదా. నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి బరీడ్. నెక్స్ట్ వర్డ్ ఏంటి, బరీడ్. ఎలా పలకాలి, బర్రీడ్ అని కాదు, ఒత్తిరా పలకద్దు, అది రాంగ్ ప్రొనౌన్సియేషను, స్మాల్ కరెక్షన్ అనమాట. బరీడ్, బరీడ్ అని పలకాలి. సో బరీడ్ అంటే పూడ్చిపెట్టడం, ఖననం చేయడం, నేలలో పాతి పెట్టడం లేదా దాచిపెట్టడం అనేది అర్థం అన్నమాట. దీన్ని మనం జనరల్గా ఏమంటూ ఉంటాం, హైడ్, కన్సీల్, కవర్, సీక్రెట్, సబ్మెర్జ్, సింక్, ఇమ్మర్స్, ఎన్క్లోజ్ అని చెప్పాల్సిన సందర్భంలో మనం అడ్వాన్స్డ్ లెవెల్లో బర్రీడ్, బర్రీడ్ అని చెప్తామన్నమాట. దీన్ని మనం చంకు మెదడులో ఎలా పలకాలి, బర్ఈడ్, బర్ఈడ్ అని పలకాలి. ఎలా పలకాలి, నాతో పాటు పలకండి. బర్ఈడ్ అని పలకాలి. సో దీన్ని మనం ఎగ్జాంపుల్ ద్వారా
ఎలా యూజ్ చేయాలో చూద్దాం ఇప్పుడు. హీ బరీడ్ ద ట్రెజర్. హీ బరీడ్ ద ట్రెజర్ అంటే ట్రెజర్ అంటే ఏంటంటే గుప్త నిధులు అంటాం కదా. ఇది మన పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు దాచిపెట్టేవాళ్ళు. అప్పుడు దొంగల భయం కోసం వాళ్ళు అసలు ఎక్కడ గడపల్లో కింద తవ్వకాలు తీసి అన్నీ చాలా జాగ్రత్తగా పెట్టుకునేవాళ్ళు. సో అదనమాట. నిధులు అంటే విలువైనవి, వాల్యుబుల్ థింగ్స్ అనమాట. దీని మీనింగ్ ఇప్పుడు చూద్దాం. హీ బరీడ్ ద ట్రెజర్ అంటే అతను నిధిని పాతి పెట్టాడు. బరీడ్ అంటే పాతి పెట్టాడు అని అర్థం అనమాట. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ది డాగ్ బరీడ్ ద బోన్ ఇన్ ద గ్రౌండ్. ది డాగ్ బరీడ్ ద బోన్ ఇన్ ద గ్రౌండ్ అంటే బోన్ అంటే ఎముక, గ్రౌండ్ అంటే నేలలో పాతి పెట్టింది. ఎవరు? ది డాగ్, కుక్క అనేది ఒక ఎముకను నేలలో పాతి పెట్టిందని అర్థం అనమాట. సో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, హెవెన్. హెవెన్ ఎలా పలకాలి? హెవెన్. హెవెన్ అంటే సురక్షిత ప్రదేశాలు, లేకపోతే ఆశ్రయం, పరిరక్షణ కలిగించే స్థలం, నౌకాశ్రయం, ఓడరేవు ప్రదేశం అని అర్థం అనమాట. అంటే ఒక సురక్షితంగా ఏదైనా సరే భద్రత కలిగించే ప్రదేశం అని అర్థం. సో ఓకేనా? సో మనం దీన్ని ఎలా పలకాలి? హెవెన్ అని పలకాలి. మనం జనరల్గా హెవెన్ అంటే ఏం వాడుతూ ఉంటాం ఈ ప్లేస్లో? హార్బర్, షెల్టర్, శాంక్చురీ, పోర్ట్ అని వాడుతూ ఉంటాం అనమాట. అదే మనం అడ్వాన్స్ లెవెల్లో హెవెన్ అని వాడచ్చు. సో మనం దీన్ని చంకు మెదడులో హెవెన్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయొచ్చు అనమాట. సో మనం దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. హర్ హోమ్ ఈజ్ ఏ హెవెన్ ఆఫ్ పీస్. హెవెన్ ఆఫ్ దేనికి అంటే పీస్, మనశ్శాంతి, శాంతికి అదొక మంచి ప్రదేశం అని అర్థం. హర్ హోమ్ ఈజ్ ఏ హెవెన్ ఆఫ్ పీస్ అంటే ఆమె ఇల్లు శాంతికి ప్రదేశం, మనశ్శాంతి. అసలు అక్కడికి పోతేనే మైండ్ అంతా చాలా కామ్ అవుతుంది అంటూ ఉంటాం కదా, అలాంటి సందర్భాల్లో వాడతామన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో టెంపుల్స్ ఆర్ స్పిరిచువల్ హెవెన్స్. టెంపుల్స్ ఆర్ స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మికంగా, హెవెన్స్ అనమాట అంటే దేవాలయాలు ఆధ్యాత్మికంగా శాంతియుత ప్రదేశాలు అని అర్థం. సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వర్డ్ ఫస్ట్ చెప్పంగానే కనీసం కొంతమందికైనా ఒక డౌట్ రావాలి. సో ఆ డౌట్ ఏంటనేది ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చిన్నప్పటి నుంచి మనం హెవెన్ అంటే విన్నాం కదా, ఏంటి హెవెన్ అంటే, అసలు ఈ హెవెన్కి ఆ హెవెన్కి డిఫరెన్స్ ఏంటి, కరెక్టేనా అసలు ఈ వర్డ్ హెవెన్ అనేది? ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం, వచ్చేయండి. హెవెన్ HAVEN హెవెన్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఎక్స్ప్లెనేషన్ అంటే ఏంటి? ఆశ్రయం, ప్రదేశం, పరిరక్షణ కలిగించే స్థలం, సురక్షిత ప్రదేశాలు అని అర్థం కదా. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న హెవెన్ ఏంటి? హెవెన్ చూడండి, స్పెల్లింగ్ కూడా మీకు డిఫరెన్స్ కోసం నేను ఇక్కడ వేరియేషన్ ఇచ్చాను. HAVEN హెవెన్ అంటేనేమో ఆశ్రయం. ఇప్పుడు మనం చెప్పుకున్న అర్థాలన్నీ దాని కిందకు వస్తాయి. మనకి చిన్నప్పటి నుంచి హెవెన్ అంటూ ఉంటాం అంటే స్వర్గం. ఇప్పుడు గుర్తొచ్చిందా మీ అందరికీ? ఇక్కడే మీరు పప్పులో కాలేశారు. మనకి ప్రీవియస్గా చెప్పగానే చాలామంది హెవెన్ అంటే ఏంది ఇలా చెప్తుంది అనుకుని ఉండుంటారు. ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉంటుంది మీకు. HEAVEN ఇక్కడ దానికి దీనికి ఈ అనేది డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. హెవెన్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. మనం బ్లైండ్గా వెళ్ళిపోతాం. హెవెన్ అనగానే స్వర్గం కదా, దేవలోకం కదా, ఏంది ఎట్ట చదువుతుంది అనుకునేరు. సో క్లారిటీ కోసం చెప్తున్నా. క్లియర్ కదా ఇప్పుడు? హెవెన్కి సో ప్రొనౌన్సియేషన్ అయితే సేమ్, బట్ మీనింగ్స్, స్పెల్లింగ్ అనేది చిన్న స్మాల్ డిఫరెన్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా క్లెవర్ పాయింట్ కూడా. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి పప్పులో కాలేసేది. ఇప్పుడు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు సినానిమ్స్ కానీ, యాంటోనిమ్స్ కానీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ ఇస్తే ఇక్కడే రాంగ్ చేసే అవకాశం ఉంది. సో దానికోసం నేను ఇంత ఒత్తి పెట్టి ఇంత గట్టిగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి పాయింట్.
కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, పైవోట్. పైవోట్ ఎలా పలకాలి? నాతో పాటు కలిసి పలకండి. పైవోట్ అంటే కీలకమైన భాగం, కేంద్ర బిందువు అని అర్థం అన్నమాట. దాన్నే మనం వెర్బ్గా తీసుకొని వెర్బ్గా వాడాలి అంటే దీన్ని నౌన్గా వాడచ్చు, వెర్బ్గా వాడచ్చు. వెర్బ్గా వాడాలి అంటే తిరగడం, మార్పు దిశగా మళ్ళడం అని అర్థం. ఓకేనా? అదే దీని అర్థం ఏంటంటే తిరుగుటకు ఆధారంగా ఉండే కేంద్ర బిందువు, లేదు అంటే కీలకమైన అంశం, మార్పు దిశలో ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ అని అర్థం అనమాట నౌన్గా తీసుకుంటే. ఓకేనా? క్లియర్ కదా? సో దీన్ని మనం జనరల్గా ఎలా చెప్తాం? రూట్ కాజ్ అంటాం. అంటే దాని మూల బిందువు అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అంటూ ఉంటాం కదా, దాన్ని రూట్ కాజ్ అంటాం. సో రూట్ అంటే మొదలు, మనందరికీ తెలుసు. సో మనం రూట్, ఎసెన్స్, న్యూక్లియస్ అని చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో పైవోట్ అని చెప్తామన్నమాట. సో దీన్ని మనం ఎలా పలకాలి? చంకు మెదడులో పైవోట్ అని పలకాలి, పైవోట్ అని పలకాలి. పివోట్ అనేది రాంగ్ ప్రొనౌన్సియేషను. సో ఇక్కడ మీకు బాక్స్లో ఎలా పలకాలి ఇచ్చాను, ఈవెన్ వర్డ్ కింద కూడా ఎలా పలకాలి ఇచ్చాను. ఖచ్చితంగా ప్రొనౌన్సియేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన కమ్యూనికేషన్ స్కిల్స్కి. సో అందుకని నేను ఒత్తి పెట్టి మరీ చెప్తున్నాను. ఎవరు 10 సార్లని పలకండి, తప్పేం లేదు. సో దీన్ని మన ఎగ్జాంపుల్ ద్వారా ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. హీ ఈజ్ ద పైవోట్ ఆఫ్ దిస్ టీమ్. హీ ఈజ్ ద పైవోట్ ఆఫ్ దిస్ టీమ్ అంటే అతను ఈ జట్టులో కీలక పాత్రధారి. మనం నౌన్గా తీసుకుంటున్నాం. పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈసారి నుంచి వచ్చే వొకాబులరీకి నౌనా, అడ్జెక్టివ్నా, యాడ్వర్బ్ అన్నీ చెప్తాను నేను. సో అతను ఈ జట్టులో కీలక పాత్రధారి అని అర్థం అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ది డాన్సర్ పైవోటెడ్ ఆన్ 1 foot. ఇక్కడ మనం వెర్బ్గా వాడుతున్నాం. పైవోటెడ్ ఆన్ 1 foot. 1 foot అంటే ఒక కాలు మీద. పైవోటెడ్ అంటే తిరుగుతున్నాడు. తిరగడం అనేది ఏంటి? ఒక పని అంటే వెర్బే కదా. సో వెర్బ్ అనమాట. ది డాన్సర్ పైవోటెడ్ ఈడీ వచ్చింది, ఆల్రెడీ పాస్ట్ టెన్స్ జరిగిపోయింది కాబట్టి తిరిగాడు అని అర్థం అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ది డాన్సర్ పైవోటెడ్ ఆన్ 1 foot అంటే నాట్యకారుడు ఒక్క కాలుపై తిరిగాడు, ఆల్రెడీ జరిగిపోయిన సెంటెన్స్ ఇది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వర్డ్, అవుట్రేజ్ ఎలా పలకాలి? మళ్ళీ పలకండి నాతో పాటు. అవుట్రేజ్. అవుట్ గేజ్ కాదు, చూడండి కరెక్ట్గా ఎలా పలకాలి అనేది. అవుట్రేజ్ అంటే ఆగ్రహం, దౌర్జన్యం చేయడం, అవమానించడం, ఆక్రోశం, తీవ్రమైన కోపం, బాధ కలిగించడం, దారుణమైన ఘటన, ఒక అన్యాయం జరగడం, ఒక క్షోభకు గురి చేయడం, మనసును కలిసివేసే చర్య అని అర్థం అనమాట. మనం దీన్ని నౌన్గా వాడచ్చు, యాజ్ ఏ వెర్బ్గా కూడా వాడచ్చు. మనం జనరల్గా దీని ప్లేస్లో మనం ఎక్కువగా ఏం వాడుతూ ఉంటాం? యాంగర్, హర్రర్, షాక్, ఇన్సల్ట్, అఫెన్స్, అటాక్ అని చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో మనం అవుట్రేజ్ అని ఈ అడ్వాన్స్డ్ వాడి మనం ఇంగ్లీష్లో మాట్లాడచ్చు అనమాట. దీన్ని మనం చంకు మెదడులో అవుట్రేజ్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేస్తాం. దీన్ని మనం ఎగ్జాంపుల్ ద్వారా ఎలా చెప్తామో ఇప్పుడు చూద్దాం. యాజ్ ఏ వెర్బ్గా తీసుకుంటే, ఇక్కడ మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ యాజ్ ఏ వెర్బ్గా తీసుకుంటే, ది న్యూస్ అవుట్రేజ్ అంటే ఆగ్రహం కలిగించింది. ఓకేనా? ది న్యూస్ అవుట్రేజ్డ్ అంటే ఆ పని, లేదంటే ఆ వార్త. అవుట్రేజ్ అంటే ఆగ్రహం కలిగించింది అంటే ఒక వెర్బ్ అనమాట. ది హోల్ నేషన్ అంటే మొత్తం దేశాన్నే ఆగ్రహానికి గురి చేసింది అని అర్థం అనమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం యాజ్ ఏ నౌన్గా. ది డెసిషన్ వాజ్ యాన్ అవుట్రేజ్ టు జస్టిస్ అంటే ఆ నిర్ణయం అనేది న్యాయానికి అవమానంగా ఉంది అని అర్థం అనమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నేను మీకు ఈరోజు ఇవ్వబోయే ఛాలెంజ్ వచ్చేసరికి లేదంటే ల్యాక్ ఆఫ్ మీ ఇష్టం, దేనికైనా ఖచ్చితంగా తప్పైన ఆన్సర్ చేయండి.
మనం కలిసి నేర్చుకుందాం, ఇంప్రూవ్ చేసుకుందాం. ఎవ్వరు వెనకడుగేయద్దు. రోజులో మనకి 10 నిమిషాల టైం లేదా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉంది కదా. సో మీ అందరూ ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కమెంట్స్ అనేవి మన ఛానల్ గ్రోత్కి నాకు చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ చాలా మంచిగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో కొంచెం లెంతీనే అయింది, ఎందుకంటే కొంచెం ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ ఉన్న పదాలు ఇవి. సో ఏదో చెప్పేసామా అయిపోయిందా అని చెప్పడం నాకైతే రాదు. ఏదైనా చెప్పామంటే ఫుల్ ప్లెజ్డ్గా చెప్పాలనేది నా ఒక మోటో. సో ఎంతటి వాళ్ళకైనా అర్థం అవ్వాలి అనేది నాకు ఇష్టం అన్నమాట. సో కొంచెం లెంతీ అనుకోకుండా ఖచ్చితంగా చూడండి. అందరికీ యూజ్ఫుల్లే. చాలా చాలా అంటే చాలా యూజ్ఫుల్ అనమాట ఈ వొకాబులరీ అంతా. సో మీ అందరూ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కామెంట్స్లో కొంతమంది కొన్ని వర్డ్స్కి మీనింగ్లు చెప్పమంటున్నారు. కొన్ని అయితే నేను అక్కడే చెప్తున్నాను. సో మీరెవ్వరూ డిసప్పాయింట్ అవ్వద్దు. ప్రతి కామెంట్ని నేను స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. నేను ప్రతి ఒక్కళ్ళ మెసేజ్లు చూస్తున్నాను. నాకు టైం లేకపోయినా కానీ నేను అందరికి ఆన్సర్ ఇస్తున్నాను. కొంతమంది టాపిక్స్ ఏవో అడిగారు, కొన్ని వర్డ్స్కి అర్థాలు, అవన్నీ నేను ఒక వీడియోలో చేస్తాను. ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వద్దు. నేను ఖచ్చితంగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ అందరి సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో కూడా మీకు నచ్చింది, యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మనలాంటి ఇంకొక 10 మందికి మన వీడియో ఫార్వర్డ్ అయింది. సో మీరు ఈ వీడియో కనుక ఎవరికైనా యూస్ఫుల్ ఉంది, తప్పకుండా యూజ్ అవుతుంది, కంటెంట్ ఉంది అనుకుంటే కనుక మర్చిపోకుండా తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇప్పుడే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ ఉందంటే కనుక మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఇలాగే ఉంటుంది అని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.